ఈ ప్రార్థన చేయడానికి సహాయకర్తగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం. ముగ్గురున్నారా ప్రార్థనలో? ముగ్గురున్నారు. సరే, రెండవది పాటలు. తండ్రికి పాటలు పాడుతున్నామా? కుమారుడికి పాటలు పాడుతున్నామా? సువార్త గురించి పాటలు పాడుతున్నామా? హెచ్చరిక పాటలు పాడుతున్నామా? దాంట్లో పరిశుద్ధ ఈ అన్నిట్లో తండ్రికి పాడే విషయంలో, కుమారుడికి పాడే విషయంలో, సువార్త హెచ్చరిక పాడే విషయంలో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనకు కనపడు. ఉన్నాడా లేదా? 100% ఉన్నాడు. 100% ఉన్నాడు. ఉన్నారు. ముగ్గురు ఉన్నారా? ముగ్గురికి పాటలు చదువుతున్నాయా? ఎస్. మూడవది వాక్యాన్ని చెబుతున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఈ వాక్యం ఎక్కడి నుండి ప్లాన్ అయింది? నిత్యత్వంలో, పరలోక రాజు సంకల్పంలో ఈ వాక్యము అనేటువంటిది ప్లాన్ అయింది. అంటే సువార్త, క్రీస్తుని అప్పగించడము, క్రీస్తు ద్వారా మనకు విమోచన కలిగించడం, ఆయన రావడము, చనిపోవడం, పాతిపెట్టడము, మృత్యుంజయడం, లేచడము అనేటువంటి ఈ సువార్త, ఈ యొక్క దేవుని వర్తమానము లేకపోతే వాక్యం అనేటువంటిది పరలోక రాజ్యంలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి రీతిగా భూమి మీద. అందుకే అన్నాడు, తనంతట తాను ఏమి మాట్లాడి నేను తండ్రి ఏమైతే నాలో ఉండి తెలియజేస్తాడో దాన్నే నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఏమంటున్నాడంటే యోహాను సువార్తలో అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి, ఇక్కడ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను చెప్పిన వాటిలో నుండే ఆయన తీసుకొని చెప్తాడు, కానీ ఆయన తనంతట తాను కూడా ఏం బోధించుడు. ఆయన నా వాటిలో నుండి నేను ఏం చెప్పానో అవి మీకు జ్ఞాపకం చేసి నన్ను మహింపరుస్తాడు. ఆయన తనంతట తాను ఏం చేయడు అన్నాడు. తర్వాత కింద వచనాలు మనం తీసుకున్నట్లయితే 15వ వచనంలో, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను అన్నాడు. తండ్రి వాక్యం అయితే యేసుక్రీస్తు కాదని చెప్తున్నాడు. ఆడ నావి, తండ్రికి ఏమైతే కలిగి ఉన్నావో అవన్నీ నావి, నేను ఏమైతే కలిగి ఉన్నావో అవి పరిశుద్ధాత్మ. ఈయన పరిశుద్ధాత్ముడు కుమారుని హెచ్చిస్తున్నాడు, కుమారుడు తండ్రిని హెచ్చిస్తున్నాడు, తండ్రికి పరిశుద్ధాత్ముని కుమారుని హెచ్చిస్తున్నాడు. యేసుక్రీస్తు మాట అంటాడు, తండ్రి విషయంలోనూ నా విషయం, మనిషి కుమారుని విషయంలోనూ పాపం చేస్తే క్షమాపణ మీకుంది, పరిశుద్ధాత్మ విషయంలో మీరు పాపం చేస్తే, ఆయన దూషిస్తే, అది ఇదేనా మాట్లాడితే, ఈ లోకం మీదనూ రాబోయే యుగం మీదనూ మీకు క్షమాపణ. హెచ్చిస్తున్నాడా తగ్గిస్తున్నాడా? వాళ్ళు ఒకరికొకరు హెచ్చించుకుంటున్నారు, ఒకరికొకరు గణపరుచుకుంటున్నారు, ఒకరికొకరు మెప్పించుకుంటున్నారు. నాకంటే గొప్పవాడు తండ్రి అని యేసుక్రీస్తు అంటే, నాకంటే గొప్పవాడు నా కుమారుడు, ఆయన తండ్రి గొప్పతనం. కుమారుడు యొక్క ఆ అత్యధికమైనటువంటి స్థితిని చూసి ఆయన బాధపడేటువంటి తండ్రి కాదు. ఎప్పుడే కుమారుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ తండ్రి అనేటువంటి స్థానానికి ఎప్పుడు హై పొజిషన్ ఇచ్చి తను తాను తగ్గించుకుంటున్నారు. ఎప్పుడైతే తగ్గించుకుంటున్నారో మనకి ఎలా కనపడుతుందంటే, ఈయన చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు. క్రీస్తు దేవునితో సమానుడు, తండ్రితో సమానుడు. ఏ విషయాల్లో? ఆత్మ సంబంధమైనటువంటి గుణ లక్షణాలన్నింటిలో, శక్తి అన్నింటిలో ఆయన సమానుడు. పరిశుద్ధాత్ముడు వెలుపులలోని సమమెవడు? పరిశుద్ధ మహనీయుడు అన్నాడు. తండ్రికి సమానుడు ఎవరంటే కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అయితే ఇప్పుడు మనకి అవగాహన ఎలా ఉందంటే, తండ్రి అనేటువంటి స్థానము గొప్ప స్థానము, తర్వాత కుమారుడు, వీళ్ళు దీనత్వం అని తగ్గించుకున్నారు కాబట్టి, ఈ ప్లాన్లో తగ్గించు స్వభావం కలిగినారు కాబట్టి మనకి ఎలా కనపడుస్తున్నారంటే, చిన్నది ఆయన పెద్ద దేవుడు, చిన్న దేవుడు. ఒకవేళ అక్కడ చూద్దాంలేండి, ఆ విషయం నేను చిన్న దేవుడు పెద్ద దేవుడు ఆయన చెప్పలేదే. తండ్రి భూమి మీద, యేసుక్రీస్తు భూమి మీద కూడా నాకంటే తండ్రి గొప్పవాడు. ఎస్, ఆయన మెప్పిస్తున్నాడు. ఆయన కోసమే కదా అద్భుతాలు, సూచక్రియలు, నాది ఏమి లేదని ఆయన మెప్పించడానికే కదా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు విషయంలో ఏమంటాడు, ఆయన ఆరాధించకపోయినట్లయితే నేను కోపడతానని ఆయన చెప్తున్నాడు. తండ్రి ఆయన ఆరాధించాలని చెప్తున్నాడు.
సరే, ఆరాధన విషయంలో ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు, దేవుడు ఆత్మ అనేటువంటి దాంట్లో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నప్పుడు నేను తండ్రికి మాత్రమే చేస్తాను, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రను కారణట్లయితే మనము ఇద్దరు దేవుణ్ణి, ఒక్క దేవుడు ప్లస్ ఇద్దరు దేవుణ్ణి డివైడ్ చేస్తున్నాం. ఏకత్వం ఎక్కడనే వాళ్ళకి తత్వాన్ని నువ్వు డివైడ్ చేస్తున్నావు, వాళ్ళకి ఏకత్వాన్ని నువ్వు డివైడ్ చేస్తున్నావు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని ఏకత్వంలో ఇలాంటి మంచి ఏకత్వంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు మనకి భిన్నంగా వ్యక్తులుగా వేరుగా ఉండి పనిచేస్తున్నప్పుడు మనకి ఒకసారి డిఫరెంట్గా కనపడుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి డిస్టెన్స్ అనేటువంటిది ఉండదు, అంతరం అనేటువంటిది ఉండదు. ఇక్కడ తండ్రి అయినటువంటిది పరలోక రాజ్యంలో ఉంటే ఆ సౌండ్ ఇక్కడికి వినపడుస్తుందా? ఆ సౌండ్ ఏది మనం బ్రతకగలమా? యేసుక్రీస్తు వింటాడా? ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన ద్వయస్వరూపుడు కదా. పరిశుద్ధాత్ముడు వింటాడా? ఎస్, వింటాడు. మనం డైరెక్ట్గా ఆ దైవత్వంలో ఉన్నటువంటి వారికి డైరెక్ట్గా మనం చేసేదానికి మన శాత కాదని యేసుక్రీస్తు వారు నేను మధ్యవర్తిగా ఉంటాను, నేను ప్రధాన యాజకుడిగా ఉంటాను. ఎవరి కొరకు? నీ కొరకు. ఆ దాన్ని నువ్వు యాక్చువల్లీ ఎవరిని తలపై పెట్టుకోవాలి? మీరు యేసుక్రీస్తుని తలపై పెట్టుకోవాలా. వాస్తవానికి చూసినట్లయితే తండ్రి మనం ఎప్పుడు చూడలేవను, అలాగనే ఆయన అవగౌరవిస్తున్నామా? తండ్రి కోరుచున్నాడు, నువ్వు కుమారుని ముద్దు పెట్టుకో, కుమారుని ఆరాధించు అని తండ్రి ప్రేమతో కోరుతున్నాడు. ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలు వినండి అన్నాడు. అప్పుడు ఆయన మాటలు వినే దాంట్లో, ఆయన చేసే దాంట్లో, ఆయన్ని మెప్పించే దాంట్లో, ఆయన కొనియాడే దాంట్లో మన దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే క్రీస్తుని హెచ్చించి సర్వాధికారం ఇచ్చేశాడు. ఇంకేంటి మనకి బాధ? తండ్రికి ఏ బాధ లేదు. మనం తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి, ఏ తండ్రిని మెప్పిస్తే కుమారునికి, పరిశుద్ధాత్మకి, కుమారుని మెప్పిస్తే తండ్రికి, పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మని మెప్పిస్తే కుమారునికి, తండ్రికి, వీళ్ళకి సమానమైనటువంటిది. ఒకరిని పొగిడి ఒకరిని పొగిడితే ఒకరిని పొగడలేదు అని కాదు. వాళ్ళు ఒక ప్రక్రియలో ఏకత్వంలో ఒకటిగా ఉన్నారు కాబట్టి ఒకరిని దూషిస్తే ముగ్గురిని దూషించినట్లే, ఒకరిని ప్రశంసిస్తే ముగ్గురిని ప్రశంసించినట్లే. క్రీస్తుని దూషిస్తే తండ్రి ఊరినే ఉంటాడా? సమాధానంగా ఉంటాడా? క్రీస్తు విషయంలో పరిశుద్ధాత్మను దూషిస్తే తండ్రి ఊరినే ఉంటాడా? తండ్రిని దూషిస్తే యేసుక్రీస్తు ఊరినే ఉంటాడా? ఏకత్వం కలిగినటువంటి ఒకరిని దూషిస్తే అందరిని దూషించినట్లే. కాబట్టి చాలా జాగ్రత్త. క్రియల విషయంలో మనం ఈ భూమి మీద చేసేటువంటి క్రియల విషయంలో ఎవరికి చెందవలసినటువంటి వాళ్ళకి చెందితేనే వాళ్ళు సంతోషిస్తారు. పరిశుద్ధాత్మక విషయంలో ఎలాగ జాగ్రత్త పడాలో, కుమారుని విషయంలో ఎలాగ జాగ్రత్త పడాలో, పరిశుద్ధ తండ్రి అయినటువంటి దేవుని విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త తీయాలో భూమి మీద ఉన్నప్పుడు వారి పనులను బట్టి మనము అంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. కాబట్టి దేవుని ఏకత్వంలో ఇలాంటి ఏకత్వాన్ని మనం విడగొట్టినట్లయితే దేవుని పలాస్ చేసినట్లే, దేవుని ఏకత్వాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుడు అనేటువంటి పదాన్ని నిర్మూలన చేసినట్లే. దేవుడు ఒంటరి కాదు. ఒంటరికి ఒక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. ఒంటరికి ఒక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థమవుతుందా? ఒంటరికి ఒక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. మన ఈయన ఫిల్మ్ రజనీకాంత్ అంటాడు కదా, నా వద్దదా అన్న పినాలే. ఏమి దానికి అర్థం ఏంటి? నేను ఒక్కడే అనుకున్నావు, ఒక్కడే నేను, కానీ నా వెనకాల నా వద్దదా అన్న పినాలే. అంటే ఒక్కడు అనేటువంటిది ఒక వస్తువుకి వాడినారు, బహుళత్వానికి వాడినాడు, కానీ దాన్ని ఎకాద్ అనేటువంటి ఎకాద్ అని వాడినారు. బహుళత్వం ఉన్నటువంటి దాన్ని సింగులర్గా వాడినారు, బహుళ. కానీ సింగులర్గా పర్టికులర్గా వాడాలంటే యాకీద్ అనేటువంటి పదాన్ని వాడినారు. ఈ యొక్క డిఫరెంట్ మనం తెలుసుకున్నట్లయితే దీంట్లో మనం పడుకోకుండా జాగ్రత్తగా నిలబడడానికి సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళకి
ఎవరిని ప్రశంసించినా ముగ్గురికి చెందుతుంది, ఎవరిని ఆరాధించినా ముగ్గురికి చెందుతుంది. కానుకలు మనం పడుతున్నాము సువార్త కొరకే కదా. సువార్తలు ఎంతమంది ఉన్నారు? ఈ ముగ్గురు లేకపోయినా సువార్త జరుగుతుందా? ప్లాన్ అయింది, విమోచకుడు ఆయన, ఆమోదించింది పరిశుద్ధాత్మ. నేను ఆమోదించిన పరిశుద్ధాత్మ ముద్దులు వేయకోకుంటే మనకి రక్షణ కలుగుతుందా? యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, రక్తాన్ని చిందించాడు, బాప్తిసం పొందాము. ఆయన ముద్దులు వేయకోకుంటే ఒక ఏదో జియో పాస్ చేయాలా, వైట్ పేపర్లో రైటర్ రాశాడు, రాసి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలా ఆయన సైన్ చేశాడు. ఒక యజమానుడు సైన్ చేశాడు అనుకో, దానికి సీల్ ఉండాలా లేదా? గవర్నమెంట్ ఎందుకుంటే కంపల్సరీ సీల్ ఉండాలి, దానికి లేకపోతే ఆయన సైన్కి వాల్యూ లేదు. ఈ సీల్ ఈ ఈ రాసినటువంటి వ్యక్తికి, ఈ సైన్ చేసినటువంటి వ్యక్తికి ఈ ముద్ర, ఈ మూడు ఉంటే తప్ప దానికి వాల్యూ అనేటువంటిది ఉండదు. రాసిన దానికి వాల్యూ రాలంటే సైన్ ఉండాలా, సైన్కి వాల్యూ కావాలంటే ముద్రతో ఉండాలా. ఈ మూడు ఉంటే తప్ప ఆ పేపర్కి వాల్యూ అనేటువంటిది లేదు. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ ముగ్గురు లేకపోయినట్లయితే మనకి రక్షణ, జీవం అనేటువంటిది లేదు. ఈనాడు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మనము తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఏకంగా ఏకత్వముతో ఆరాధన చేస్తున్నాము. విడిగొట్టినట్లయితే మనం ఇద్దరు దేవుల్ని మనమే క్రియేట్ చేస్తున్నాము. ఇద్దరు దేవుడిని, ఒక దేవుడు అర్హుడు, ఇంకొక దేవుడు అర్హుడు కాదంటే ఇద్దరు దేవుల్ని మనం చేస్తున్నాము. దేవుడు చేయాలి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేసుకుంటూ, మన జరిగినటువంటి డిబేట్లో దేవుడు ముగ్గురు అంటే ముగ్గురు అంటాడు. ఏం చెప్పాలా? ఎవరికి దేవుడు? మళ్ళీ యేసుక్రీస్తు పరిశుద్ధ ఎవరికి దేవుడు అంటే నాకు తెలియదు. నాకు మాత్రం తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే దేవుడు. ముగ్గురు దేవుడులా ముగ్గురు దేవుడు. మళ్ళీ అర్హత, మరి ఆరాధన మాత్రం యేసుక్రీస్తు అర్హుడు కాదంటే ఎలాగంటే ఆయన అర్హత గురించి నేను మాట్లాడకే నాకు ఈ యోగ్యత సాలదు అంటాడు. యోగ్యత సాలదు. మన సాలదన్నప్పుడు నువ్వు ఎంతగా చూస్తున్నావో నీకు నీ మనసులో ఉంది. యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు, ఆయన సండే ఆరాధించబడుతున్నాడు, ప్రతి సమయంలోనూ ఆరాధన. రోమపత్రిక 9:5 ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరమా లేకపోతే నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము. మనం ఏదన్నా తట్టుకున్నమాట ఏసప్ప, చాలా మందిని చూస్తాను, ఏసప్ప ఏసయ్య, ఎవరిని నువ్వు హెచ్చించావు? క్రీస్తుని హెచ్చించినప్పుడు నువ్వు ఆరాధన చేసేవాడు. నువ్వు తగ్గించుకున్నావు అంటే ఆరాధన చేసేవాడు. నువ్వు తల వచ్చావంటే నువ్వు ఆరాధన అంటే నువ్వు తగ్గించుకోవడం, సమర్పించుకోవడం. అది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరి మాట కూడా వేరే భిన్నమైనటువంటి సువార్తకు వెళ్ళకూడదని, భిన్నమైనటువంటి బోధకు వెళ్ళకూడదని ఈ విషయాలు మీకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉందాము. క్రీస్తు విరోధులు వారిని యెహోవా సాక్షులు అనొచ్చు, మరి వేరే విధంగా అనొచ్చు. క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఎక్కడి నుండి బయలుదేరతారో మనలో నుండే బయలుదేరతారు, మనలో నుండి వారినే ఈడ్చుకోబోతారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. మనమైతే చిన్న మందగా ఉన్నాము. కాబట్టి రాబోయే దినాల్లో దేవుడు ఈ చిన్న సంఘంలో కూడా దుర్బోధిని రానియడానికి సాతాను ఎలాగైనా చిచ్చుపెడతారు. జాగ్రత్తగా ఉన్నాం. కాబట్టి ఓపికతో మీ అందరూ కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందుకు